ఫ్రెండ్స్, మీరు స్టూడెంట్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, ఐటీ స్ట్రీమ్ అయినా, నాన్ ఐటీ స్ట్రీమ్ అయినా, ఈ కరెంట్ ఏఐ ఎవల్యూషన్ వల్ల జాబ్ లాస్ అవుతామని, లేకపోతే జాబ్ కొట్టడం చాలా కష్టమని, ఫైనాన్షియల్గా క్రైసిస్ ఫేస్ అవుతామని చెప్పి వరి అవుతున్నారా? అలా అయితే కనుక దిస్ ఈజ్ ద వెరీ రైట్ ప్లాట్ఫామ్. ఈ ఛానల్లో నేను వర్క్ ఫ్లో ఆటోమేషన్స్ గురించి ప్రైమరీగా డీల్ చేస్తాను. బట్ యాజ్ మీరు వర్క్ ఫ్లో ఆటోమేషన్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మీరు ఎల్ఎల్ఎంస్ గురించి నేర్చుకోవాలి. అంటే చాట్ జీపీటీ, క్లౌడ్, జెమినాయ్ గురించి మీకు తెలుసుండాలా. వాటిని డీల్ చేద్దాము. బేసికల్గా మనం చేయాల్సింది ఏంటంటే ఏజెంట్ డెవలప్మెంట్, రైట్? సో దీనికి మీకు అసలుకి వర్క్ ఫ్లో అంటే ఏంటి, కంపెనీస్లో ప్రాసెస్ ఎలా నడుస్తుందంటే అండర్స్టాండ్ చేసుకోవాలా. దాని గురించి మనము ప్రాక్టికల్గా ఒక కంపెనీలో ఉన్న ప్రాసెస్ని ఆటోమేట్ చేద్దాము. సో అసలు యాక్చువల్గా ఈ స్కిల్ నేర్చుకోవడం వల్ల యూసేజ్ ఏంటంటే ప్రతి కంపెనీలో కొన్ని ప్రాసెసెస్ని మాన్యువల్గా చేస్తున్నారు, కొన్ని రిపీటెడ్ ప్రాసెస్ని మాన్యువల్గా చేస్తున్నారు. గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ 5 yearsలో అవన్నీ కూడా ఆటోమేట్ అవుతాయి, రైట్? అలా ఆటోమేట్ చేయాలంటే మనకి ఈ స్కిల్ అవసరం. ఆ వర్క్ ఫ్లో ఆటోమేషన్ యూజ్ చేస్తే మనం ఆ మాన్యువల్ ప్రాసెస్ని ఆటోమేట్ చేస్తాము. ఇప్పుడు 95% ఆఫ్ వర్క్ ఇంకా ఆటోమేట్ చేయాల్సి ఉంది. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం. ఈ టైంలో కనుక మీరు ఈ స్కిల్ నేర్చుకుంటే వెరీ 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 మ్యాసివ్ ఆపర్చునిటీ, వెరీ పొటెన్షియల్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీకు జాబ్ పరంగా మీకు మంచి బ్రేక్ వస్తుంది. లేదు నేను ఫ్రీలాన్స్ చేస్తామన్నా సో మెనీ ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలా కాదు మీ ఓన్గా మీరు ఒక ఏజెన్సీ సెటప్ చేద్దామన్నా సరే వెరీ గుడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. గ్లోబల్గా యుఎస్, యూకే, కెనడా డిఫరెంట్ క్లయింట్స్ నుంచి మనం తెచ్చుకొని కూడా మనం ఈ వర్క్ ఫ్లో ఆటోమేషన్ చేయొచ్చు. సో దాట్ ఈజ్ అబౌట్. బేసికల్గా చాలా మందికి కొన్ని డౌట్ ఏంటంటే ఇదంతా చాలా టెక్నికల్గా ఉంది, నాకు ప్రోగ్రామింగ్ రాదు, కోడింగ్ రాదు, ఇదంతా ఇంత టెక్నాలజీ నేను ఎలా చేయగలను అన్న డౌట్తో చాలా మంది అక్కడ ఆగిపోతుంటారు. కానీ లేదు ఫ్రెండ్స్, ఈరోజు ఈ వర్క్ ఫ్లో ఆటోమేషన్ టూల్స్కి మీకు ప్రోగ్రామింగ్ అవసరం లేదు, కోడింగ్ అవసరం లేదు. జస్ట్ మీకు ఐటీకి సంబంధించిన ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. చాలా మందికి ఈమెయిల్స్ చేయడం వచ్చు, గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేయడం వచ్చు, రైట్? ఇటువంటి బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. నేను కావలసిన కొంచెం ఫండమెంటల్ నాలెడ్జ్ ఇచ్చి ఐ కెన్ ట్రైన్ యూ టు అండర్స్టాండ్ ది కాంప్లెక్స్ టాపిక్స్. ఓన్లీ వన్ థింగ్, మీకు కావాల్సింది అంటే మైండ్ సెట్. ప్రాపర్ మైండ్ సెట్, ఆప్టిమిస్టిక్ మైండ్ సెట్ ఉండాలి, రైట్? ఈ ఆప్టిమిస్టిక్ మైండ్ సెట్ నేను చేయగలను అన్న ఒక బిలీఫ్ తోని యూ కెన్ క్రాక్ దిస్ వన్. దిస్ నాట్ ఎ రాకెట్ సైన్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో వచ్చే కంటెంట్ని ఫాలో కండి. ఈ ఛానల్లో వెరీ బేసిక్ ఫండమెంటల్స్ నుంచి స్టార్ట్ చేస్తే కాంప్లెక్స్ వర్క్ ఫ్లో ఆటోమేషన్స్ వరకు డిస్కస్ చేస్తాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ and like the videos you liked, and please comment and let me know what kind of topics you are expecting. Thank you so much, friends.